అచ్చెన్నాయుడు హస్తం ఎందుకు ఉంటుందండి? అచ్చెన్నాయుడికి ఫ్యామిలీ ఇష్యూకి సంబంధం ఏంటి? కొన్ని ఇష్యూ జరుగుతుంది కాబట్టి మీకు ఏమైనా సపోర్ట్ ఆయన నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది? ఈ ఇష్యూ ఇలా జరుగుతుంది కాబట్టి ఆయన నుంచి మీకు ఏమైనా సపోర్ట్? ఆయన నుంచి మాకెందుకు సపోర్ట్ వస్తుంది? అంటే మీ తాతగారి ఊరిలో సాక్ష్యం కూడా చెప్తున్నారండి. మీ తాతగారి ఊరు వెళ్తే అక్కడ ఆయన మీ తాతగారు అక్కడ అవును, మా మమ్మీకి ఆయన అన్యాయం చేశారు. మా మమ్మీని సేవ్ చేసుకోవడానికి అన్ని చెప్పుకున్నారు మా తాతగారు. అంటే టీడీపీకి మద్దతు ఇచ్చారా? టీడీపీకి మద్దతు ఇచ్చారంటే మా మమ్మీని ఆయన చీట్ చేశారు కాబట్టి ఆయన ఆల్రెడీ చెప్పే చేశారు ఆ విషయం. ఏమి ఫేక్గా అబద్ధం చెప్పేసి అలా క్రియేట్ చేస్తానని చెప్పలేదు. విని ఎందుకంటే మీకు ఇంకా డౌట్స్ ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పారు. టీడీపీకి మేము సపోర్ట్ చేశాము, టీడీపీకి మేము మద్దతు ఇచ్చాము. మరి అప్పుడేమయ్యాడండి హస్బెండ్? అప్పుడేమయ్యాడండి నాన్న? టీడీపీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న తన తండ్రి, ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న భర్తకి ఎగనెస్ట్గా మీరు టీడీపీకి సపోర్ట్ చేసుకొని మీ టీడీపీతో చేతులు కలిపి మీ టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి పబ్లిక్గా ఎవరిని అడిగినా చెప్తున్నారు. ఈ ఆల్రెడీ మీరు కనుక్కున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి అందరి ముందు మీడియా ముందుకు వచ్చి మా నాన్న మా మొగుడు, మరి అప్పుడేమయ్యాడు మొగుడు? అప్పుడేమయ్యాడు నాన్న? అప్పుడు లేదా మీకు? అప్పుడు బుద్ధి లేదా? అంటే రాజకీయాలు అయిపోయి, ఎలక్షన్లు అయిపోయి, టికెట్లు అయిపోయి, డబ్బులు అయిపోయి, అన్నీ అయిపోయి ఇప్పుడు ఏకలు లేక బికారోళ్ళ రోడ్ల మీద పడి ఇప్పుడు వచ్చి ఎవరి జీవితాలు తీస్తారు, ఎవరి కొంపలు తీస్తారు మీరు? అప్పుడు జగనన్న ఏమయ్యాడు? అప్పుడేం జగనన్నకి సపోర్ట్ చేయలేదు? జగనన్నకి ఎందుకు యాంటీగా పనిచేస్తావు? నువ్వు పనిచేస్తున్నావు అసలు ఇంతవరకు ఈ లేడీకి అసలు పార్టీలోనే ఉంచకూడదు. ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం, ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి ఓట్లు వేసామని చెప్పిన ఈవెన్ని ముందు సస్పెండ్ చేయండి పార్టీలో నుంచి. ఇలాంటి వాళ్ళని ఏర్పరిస్తే పార్టీ కూడా బాగుపడుతుంది. అసలు మొన్న ఓడిపోవడానికి కారణం కూడా ఈవిడే. లేదంటే ఆ 30 ఓట్ల మెజారిటీ అసలు వచ్చేదే కాదు. శ్రీని గారు ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు.